అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టాప్ ఎంపీ రాజీనామా తీవ్ర టెన్షన్లో ముఖ్యమంత్రిని అప్డేట్ అయితే రావడం జరిగింది. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు త్వరగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాలు చూస్తే టీడీపీకి రాజీనామా చేయబోతున్న ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన అయితే చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్ళి లోక్సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి కూడా రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానని కేశినేని నాని అయితే కనుక ట్వీట్ చేశారు. ఇది నిన్న ఫేస్బుక్ వేదికగా కేశినేని నాని పోస్ట్ పెట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, అలాగే ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురాం, మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ తనను కలిసి జనవరి 7వ తేదీన తిరువురు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు గారు నియమించారు కాబట్టి ఆ విషయంలో తనను కలుగచేసుకోవద్దని చంద్రబాబు తనకు చెప్పమన్నారని తెలియజేశారన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో తన స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో తనను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని, అదే విషయం వాళ్ళందరూ కూడా తనకు తెలియజేశారని చెప్పారు. పార్టీ అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి తాను హామీ ఇచ్చానని చెప్పారు. సో ఫైనల్గా అయితే కనుక కేశినేని నాని రాజీనామా చేయబోతున్నట్లుగా అయితే ట్వీట్ చేశారు.